ఇప్పుడు మనం చూస్తున్నది శ్రీ అయ్యప్ప స్వామి వారి ఆలయం. ఈ ఆలయం చూడడానికి శబరిమల అయ్యప్ప స్వామి వారి ఆలయాన్ని పోలి ఉంటుంది. చుట్టూ 18 కొండలతో శబరిమలలో ఉన్న అనుభూతిని ఇస్తుంది. ఇదే ఆంధ్ర శబరిమలగా పేరుగాంచిన అయ్యప్ప స్వామి వారి ఆలయం. ఫ్రెండ్స్, నేను నాగేంద్ర. వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సోలో ట్రావెలర్. ఇప్పుడు మనం తూర్పుగోదావరి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న అయ్యప్ప స్వామి వారి ఆలయానికి వెళదాం. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా శంఖవరం మండలంలోని సిద్దివారిపాలెం గ్రామంలో ఉంది. ఇప్పుడు మనం రాజమహేంద్రవరం నుండి బయలుదేరదాం. మీరు కూడా నాతో ప్రయాణించండి డిజిటల్లీ. ఎంటర్టైన్మెంట్, ఇన్ఫోటైన్మెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుగు సోలో ట్రావెలర్. రాజమహేంద్రవరం నుండి ఆంధ్ర శబరిమల అయ్యప్ప స్వామివారి ఆలయం 83 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆలయం చేరుకోవడానికి చెన్నై కోల్కతా రహదారిలో ప్రయాణించాలి. ఇది జాతీయ రహదారి నెంబర్ 16. ఈ రహదారిలో రాజమహేంద్రవరం నుండి 55 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి. ప్రతిపాడు వెళ్ళే రహదారి వద్ద డైవర్షన్ తీసుకోవాలి. ఈ డైవర్షన్ తీసుకునే ప్లేస్ వచ్చి కత్తిపూడి జంక్షన్ నుండి 16 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇప్పుడు మనం ప్రయాణిస్తున్నది NH-16 సౌత్ ఇండియాని నార్త్తో కలిపే జాతీయ రహదారి. ఇది ఈ రహదారి ఆంధ్రప్రదేశ్లోని కోస్తా తీరంలో గల జిల్లా ముఖ్య కేంద్రాల గుండా ప్రయాణిస్తుంది. చెన్నై నుండి కోల్కతా వరకు గల ఈ జాతీయ రహదారి పొడవు 1448 కిలోమీటర్లు. రాజమహేంద్రవరం నుండి ఆంధ్ర శబరిమల వెళ్ళే డైవర్షన్ వరకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అందుబాటులో ఉంటుంది. ఇక ఇప్పుడు వచ్చేది ఆంధ్ర శబరిమల వెళ్ళే డైవర్షన్. ఇక్కడ కొండపై స్వామి వివేకానంద విగ్రహం ఉంటుంది. ఇక్కడ నుండి NH-16 వదిలి డైవర్షన్ తీసుకోవాలి. ఇప్పుడు మనం ప్రతిపాడు లంపకలోవ రోడ్లో ప్రయాణించాలి. ఇక్కడ నుండి 27 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే ఆంధ్ర శబరిమల అయ్యప్ప స్వామి వారి ఆలయం చేరుకోవచ్చు. ఈ 27 కిలోమీటర్లు ప్రయాణించడానికి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉండదు. సొంత వాహనాలలో ప్రయాణించాలి. రహదారి కూడలి వచ్చినప్పుడు ఎటువైపు ప్రయాణించాలి అనే నేమ్ బోర్డులు ఉంటాయి. ఇరుకు రోడ్లో అడవుల గుండా ప్రయాణించాలి. కొన్ని చోట్ల రహదారి సరిగా లేదు. ఇప్పుడు వచ్చేది ఆంధ్ర శబరిమల అయ్యప్ప స్వామి వారి ఆలయం. పచ్చని కొండల మధ్య ఆలయం ఉంటుంది. ఈ ఆలయం చుట్టూ 18 కొండలు ఉంటాయి. అలాగే శబరిమలలో ఉన్నట్లుగానే ఇక్కడ ఉపాలయాలు నిర్మించారు. ఇప్పుడు ఆంధ్ర శబరిమల అయ్యప్ప స్వామివారి ఆలయం ఎలా ఉంటుందో చూద్దాం. స్వామివారిని దర్శిద్దాం.
ఈ ఆలయాన్ని 2011వ సంవత్సరంలో నిర్మించారు. శబరిమలలో జరిగినట్లే ఇక్కడ కూడా ఉత్సవాలు నిర్వహిస్తారు. ఉదయం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఆలయం తెరిచి ఉంటుంది. అయ్యప్ప స్వామి వారి భక్తులు తప్పక దర్శించుకునే ఆలయాలలో ఒకటి ఈ ఆంధ్ర శబరిమల అయ్యప్ప స్వామి వారి ఆలయం.